guys, welcome to Rakshan IAS Academy. Myself Venkatesh Parmanchala. So మీ అందరికీ కూడా తెలిసిందే గత లాస్ట్ వీక్ లాస్ట్ వీక్ అది 2 weeks బ్యాక్ వీ హ్యావ్ స్టార్టెడ్ గ్రూప్ 1 మాడ్యూల్ ఎకానమీ మాడ్యూల్ అనేది మెంటర్షిప్ ప్రోగ్రామ్ అనేది మనం స్టార్ట్ చేయడం జరిగింది. సో చాలామంది డౌట్స్ వెదర్ వీ హ్యావ్ స్టార్టెడ్ ఇట్ ఆర్ నాట్, అది జరుగుతుందా లేకపోతే కంటిన్యూస్గా ఉందా లేదా అని చెప్పేసి ఆల్రెడీ ఎవరికైతే అలాంటి అపోహాలు ఎవరికైతే ఉన్నాయో మేము మొదటి నుంచి చెప్తూనే ఉన్నాం. లాంగ్ టర్మ్ ప్రిపరేషన్ ఈజ్ ద కీ టు సక్సెస్ అని చెప్పేసి ఎవరైతే ఇప్పటి నుంచి వాళ్ళు స్టార్ట్ చేసి ప్రిపరేషన్ అనేది మొదటి నుంచి స్టార్ట్ చేసి ఎండ్ వరకు కన్సిస్టెంట్గా తీసుకెళ్తారో వాళ్ళే విన్నర్ అని చెప్పేసి, అండ్ గత ఎగ్జామినేషన్లో కూడా అది ప్రూవ్ అవుతూనే వస్తుంది. యాజ్ ఏ ఎక్స్ గవర్నమెంట్ ఎంప్లాయ్ ఈవెన్ మై సెల్ఫ్ లాంగ్ టర్మ్ ప్రిపరేషన్ మీదనే నమ్ముకున్నాను, పర్టికులర్లీ హై లెవెల్ జాబ్స్ లైక్ గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2. సో అందులో భాగంగానే కోర్స్ అనేది మీకు కనిపిస్తుంది కదా, గ్రూప్ 1 మెయిన్స్ ఎకానమీ అని చెప్పేసి మన రక్షణ్ ఐఏఎస్లో ఆ యొక్క కోర్సులో చాలా క్లియర్గా మీకు క్రియేట్ చేయడం జరిగింది. యాజ్ ఎ పార్ట్ ఆఫ్ దట్ కోర్స్ మీకు కంటెంట్ చూసారా, దాదాపు 26 కంటెంట్. ఎంత కంటెంట్ ఉందమ్మా? 26 కంటెంట్ అనేది ఉంది. మీకు ఇంతకుముందు యాజ్ యూజువల్గా మీకు ప్రామిస్ చేసినట్టు దేర్ విల్ బి 2 మాడ్యూల్స్. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఆల్రెడీ మేము నేషనల్ ఇన్కమ్కి సంబంధించిన ఆ యొక్క క్వశ్చన్ అండ్ ఆన్సర్ రైటింగ్ మాడ్యూల్ అనేది మేము స్టార్ట్ చేయడం జరిగింది. ఆల్రెడీ 6 వీడియోస్ అనేది కూడా అప్లోడ్ చేయడం జరిగింది. దానికంటే ముందు మీరు నేషనల్ ఇన్కమ్ గురించి, మేము ఫ్రెషర్స్ సార్, మాకు అసలు జాతీయ ఆదాయం గురించి ఎటువంటి అవగాహన లేదు, జీరో నాలెడ్జ్, మేము డైరెక్ట్గా క్వశ్చన్ ఆన్సర్కి మేము ఫిట్టా అంటే యు ఆర్ నాట్ ఫిట్, యు ఆర్ నాట్ ఎలిజిబుల్. సో వాళ్ళ కోసం మేము ఏం చేసాము, నేషనల్ ఇన్కమ్కి సంబంధించిన కనిపిస్తుంది కదా, ఐ థింక్ యాజ్ యూ కెన్ సీ క్లియర్లీ నేషనల్ ఇన్కమ్కి సంబంధించిన డెప్త్ కాన్సెప్ట్స్ దాదాపు 20 వీడియోస్ అనేది మీకు చాలా క్లియర్గా ఇంట్రడక్షన్, డెఫినేషన్ ఇంగ్లీష్లో సపరేట్గా, డెఫినేషన్ తెలుగులో సపరేట్గా. సో నేషనల్ ఇన్కమ్కి సంబంధించిన టర్మినాలజీస్ లైక్ మార్కెట్ ప్రైస్ అంటే ఏంటి, ఫ్యాక్టర్ కాస్ట్ అంటే ఏంటి, డిప్రిసియేషన్ అంటే ఏంటి, ఓకేనా, లైక్ సబ్సిడీ అంటే ఏంటి, ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అంటే ఏంటి, ఫ్యాక్టర్ పేమెంట్స్ అంటే, ఇలా మొత్తం టర్మ్స్ అన్నీ కూడా ఆ యొక్క కాన్సెప్ట్స్ కంటే ముందు మీకు క్లియర్గా దాదాపు 1-10 నిమిషాలు తీసుకోవడం జరిగింది. తర్వాత నేషనల్ ఇన్కమ్కి సంబంధించిన భావనలు, నేషనల్ ఇన్కమ్కి సంబంధించిన డొమెస్టిక్ ప్రోడక్ట్ అంటే ఏంటి, ఓకేనా, నేషనల్ ప్రోడక్ట్ అంటే ఏంటి, గ్రాస్ ప్రోడక్ట్, అట్ ద సేమ్ టైం నెట్ ప్రోడక్ట్ అంటే ఏంటి, అవన్నీ కూడా డీటెయిల్గా డిస్కస్ చేసుకోవడం జరిగింది నేషనల్ ఇన్కమ్ కాన్సెప్ట్స్. అండ్ అలా నేషనల్ ఇన్కమ్కి సంబంధించిన కాన్సెప్ట్స్ దాదాపు 1, 2, 3 ఆల్మోస్ట్ 2.5 hours అనేది మనం తీసుకోవడం జరిగింది. తర్వాత జాతీయ ఆదాయానికి సంబంధించిన మెజర్మెంట్స్, బైలింగువల్ అమ్మ, జాతీయ ఆదాయానికి సంబంధించిన కొలమానాలు అనేది ఏదైతుందో నేషనల్ ఇన్కమ్ మెజర్మెంట్స్ అనేది కూడా 3 పద్ధతుల గురించి తీసుకోవడం జరిగింది. మెజర్మెంట్ 1, మెజర్మెంట్ 2, మెజర్మెంట్ 3. సో అలా మనకి డెప్త్గా మెజర్మెంట్ 4 కూడా, ఓకేనా. అండ్ ఇండియా అనేది ఏ మెజర్ని తీసుకుంది, ఇన్కమ్ మెథడ్లో ఏ తీసుకుంది, అవుట్పుట్ ప్రోడక్ట్ మెథడ్లో ఏం తీసుకుంటుంది, అండ్ ఎక్స్పెండిచర్ మెథడ్లో ఏ ఉపరంగాలు తీసుకుంటుంది అని చెప్పేసి కూడా ఒక సపరేట్ వీడియోస్ అనేది కూడా మీకు ఇన్ డీటెయిల్డ్ కాన్సెప్ట్ వీడియోస్. నేషనల్ ఇన్కమ్ వల్ల మనకి ఉపయోగాలు ఏంటి, నేషనల్ ఇన్కమ్లో మనం ఎలాంటి డిఫికల్టీస్ అనేది మనం ఫేస్ చేస్తున్నాం, రియల్ వర్సెస్ నామినల్, ఆ యొక్క వాస్తవిక జాతీయ ఆదాయము మరియు ఏదైతే మనం చెప్పిన నామమాత్రపు జాతీయ ఆదాయం గురించి, సర్క్యులర్ ఫ్లో ఆఫ్ ఇన్కమ్ గురించి, జాతీయ ఆదాయానికి సంబంధించిన పోకడలు, ట్రెండ్స్ అనేది హిస్టరీ నుంచి దాదాపు నుంచి తీసుకొని మొన్న రీసెంట్గా జరిగిన మార్పుల గురించి ఇన్ డీటెయిల్గా నేషనల్ ఇన్కమ్కి సంబంధించిన ఆ కాన్సెప్ట్స్ అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఇది క్లాసెస్ ఫ్రెషర్స్ విన్న తర్వాత, లేదు సార్ మేము ఫ్రెషర్స్ కాదు, మేము అంతకుముందే మేము గ్రూప్ 2 చదివాం, అంతకుముందే మేము గ్రూప్ 3 గురించి అవగాహన ఉన్న వాళ్ళు డైరెక్ట్లీ కమ్ టు దిస్ వన్. సో ఈ యొక్క నేషనల్ ఇన్కమ్కి సంబంధించిన కాన్సెప్ట్స్ కనిపిస్తుంది కదా. ఫస్ట్ క్వశ్చన్ ఏదైతే ఉందో Q&A, జీడిపి, GNPకి సంబంధించిన క్వశ్చన్, నేషనల్ ఇన్కమ్ మెయిన్స్ Q&A ప్రాబ్లమ్స్, ఎలాంటి ప్రాబ్లమ్స్ అనేది ఫేస్ చేస్తున్నారు, అండ్ డౌట్కి సంబంధించిన క్లారిఫికేషన్ ఏదైతే ఉందో అది కూడా మీకు అప్లోడ్ చేయడం జరిగింది. ఈ వీడియో ప్రజెంట్ చేసేటప్పుడు ఆటోమేటిక్గా మీకు ఈ వీడియో అనేది ఏదైతుందో ప్రజెంట్ చేసేటప్పుడు 4 క్వశ్చన్స్ అనేది Q&A మోడల్లో డిస్కస్ చేసుకోవడం జరిగింది. క్వశ్చన్ అండ్ ఆన్సర్ మోడల్లో కూడా డిస్కస్ చేసి అవి కూడా అప్లోడింగ్, ఎడిటింగ్ మోడ్లో ఉందన్న సంగతి గుర్తుపెట్టుకోండి. సో యాజ్ యూ సెడ్, సో ఆఫ్లైన్లో కానీ ఆన్లైన్లో కానీ లైవ్ సెషన్స్ అనేది మనకి తీసుకోవడం జరుగుతుంది జూమ్ ద్వారా. ఎవరైతే అటెండ్ అవుతున్నారో వాళ్ళకు గ్రూప్లో జాయిన్ చేస్తున్నాం, ఆ గ్రూప్లో వాళ్ళని కూడా అటెండ్ అయ్యి దానికి సంబంధించిన వీడియో అనేది కూడా మీకు రికార్డెడ్ వీడియోస్ కూడా అవైలబుల్గా ఉంటాయి, ఇలా మన యాప్లో కూడా అవైలబుల్గా ఉంటాయి. సో మెల్లమెల్లగా స్లోగా స్టార్ట్ చేసాం. సో స్టార్ట్ చేసిన ఆ యొక్క అప్డేట్స్ అనేది మీకు ఇవ్వాలి కాబట్టి బాధ్యత అనేది చెప్పా కదా మొదటి నుంచే, ట్రాన్స్పరెన్సీ అండ్ అకౌంటబిలిటీ అనేది మేము మెయింటైన్ చేస్తామని చెప్పేసి, ఆ పారదర్శకత, ఆ జవాబుదారీతనం అనేది వన్స్ అగైన్ ఎవరు వచ్చినా రాకపోయినా కానీ ఇట్ కీప్స్ ఆన్, ఆ యొక్క మూమెంటం అనేది మేము ముందుకు తీసుకెళ్తున్నామని చెప్పేసి చాలా క్లియర్గా, చాలా స్పష్టంగా ఇక్కడ ప్రూఫ్స్తో మీ అందరు కూడా ఉంచడం జరుగుతుంది. సో బెటర్ తొందరగానే మీరు తీసుకుంటే ఆ యొక్క వీడియోస్ అన్ని కూడా తొందరగా ఫినిష్ చేయొచ్చు. ఆల్మోస్ట్ 2 weeks అనేది మనకి వెనకాలకి వెళ్ళిపోవడం జరిగింది. సో డోంట్ బి లేట్. సో ఖచ్చితంగా నమ్మి మీరు ఈ యొక్క సెషన్లో జాయిన్ అవుతారని చెప్పేసి సైనింగ్ ఆఫ్ యువర్ వెంకటేష్ పార్మంచాల. థ్యాంక్ యూ సో మచ్.